దిక్కులు చూస్తావేరా? నువ్వే వెళ్ళాలి, తప్పదు. అమ్మా, అమ్మలు కన్నా అమ్మా, 3 పుటలమ్మ తల్లి. ఎంతో ఖర్చు పెట్టి ఈ బిల్డింగ్ కొనుక్కున్నాను తల్లి. అయితే నన్నేం చేయమంటావు? చెప్పాను కదా తల్లి, ఇంతవరకు ఏసీబీ వాళ్ళు కూడా పట్టుబడకుండా ఎంతో కష్టపడి మేనేజ్ చేస్తూ సంపాదించానమ్మా. అమ్మని బాబాయ్ చాలా స్ట్రిక్ట్ అని కోతలు కోసావు. అమ్మా కరుణించు తల్లి. అయితే నీకు డబ్బు కావాలంటావు. సరే, ఒక పని చెయ్యి. చెప్పమ్మా, చెప్పు తల్లి, నువ్వేం చెప్తే అది చేస్తాను. ఈ కాలనీకి దక్షిణ దిక్కున ఏముంది? షాపింగ్ మాల్ ఉంది. దాని పక్క వీధిలోనే నకిలీ వాళ్ల ఇల్లుంది. అంటే వాళ్ళు బక్క మూర్ఖ, అది వాళ్ళ ఇంటి పేర్రా. ఓహో, చెప్పు తల్లి. వాళ్ళు కూడా నా భక్తులే. రేపుదయం వాళ్ళింట్లో పూజుంది. ఆ సమయానికి నువ్వక్కడికి రా. అలాగే తల్లి. వాళ్ళని నీ ఇల్లు కొనమని ప్రేరేపిస్తాను. వాళ్ళు కొంటారు. అలాగే తల్లి. మంచిది, ఇకలే. అలాగమ్మా. అమ్మా, రాత్రికి నేను ఇక్కడ నెత్తురు కక్కుకొని చేస్తావు. వాళ్ళు కొన్న తర్వాత నీ అడ్రస్ చెప్పు, ఇక్కడ సామాన్లు పంపిస్తారు. అలాగే తల్లి. సరే, ఇక వెళ్ళు. చూడు, వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళాలి. నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. తీసుకో తల్లి. ఉంటానమ్మా. అమ్మా, అమ్మమ్మా. గ్రాండ్ సక్సెస్. బావా, అర్జెంట్ గా మావయ్యకి ఫోన్ చేసి డబ్బులు పంపించమని చెప్పు. నానా, ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోదిని భాషిణి విష్ణు విలాసిని విష్ణునుతే. ఈ అమ్మవారి విగ్రహం కూడా నిన్నటి అమ్మవారి విగ్రహం లానే ఉంది. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య విలోదిని భాషిణి విష్ణు విలాసిని జిష్ణునుతే. నమస్కారం అమ్మా. నమస్కారం తల్లి. నమస్కారం. ఎవరండి మీరు? ఇంట్లో మా వారు లేరు. నా పేరు రవిబాబు, స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ని. నా ఒంటి పేరు రవిబాబు, నా ఇంటి పేరు అగ్ని. నాలో ఉన్న పాస్ట్ ని స్పీడ్ ని చూసి నా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ నన్ను అగ్ని అని పిలుస్తారు. బాబాయ్, నీ సెల్ఫ్ డబ్బా ఇక్కడ కూడా అవసరమా? తొందరగా పాయింట్కి రా. మీరు స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ అయితే అవ్వచ్చు, కానీ మా ఇంటికి ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా? దేవి మీకేమీ ప్రేరేపించలేదు తల్లి. శాంతి, శాంతి, అమ్మ శాంతి. లేపకండి, దేవి ప్రేరేపిస్తున్నట్టుంది. డిస్టర్బ్ చేయకండి. దేవి ప్రేరేపించడం ఏంటండి? ఆహా, ఒక్కళ్ళ మించి ఒకళ్ళు యాక్టింగ్ అద్దరగొడుతున్నారు. శాంతి, అమ్మ శాంతి. డిస్టర్బ్ చేయకండమ్మా. అమ్మవారి మ్యాటర్ చెప్పడం పూర్తయి ఉండదు. మ్యాటర్ ఏంటండి? లేచాక శాంతి గారు చెప్తారు కదమ్మా. మా చెల్లి పేరు మీకెలా తెలుసండి? నిజంగానే దేవి ప్రేరేపించిందా? అదేం లేదమ్మా, ఇందాక నుంచి మీరు శాంతి శాంతి అన్నారు కదా, అది అన్నానంతే. అదిగో శాంతి గారు కళ్ళు తెరుస్తున్నారు. అమ్మ శాంతి, మీకిల్లుందా? అమ్మా, చూసారా, దేవి ప్రేరేపించింది. ముందు శాంతి అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఉందమ్మా, 2000 గజాల్లో 3 అంతస్తుల మేడ ఉంది. అక్క, మన్నా ఇల్లు కొనమని అమ్మవారు ప్రేరేపించిందా తల్లి? అవును. చూసారా, నేను చెప్పలేదా? అమ్మా, ప్రేరేపించావు తల్లి. అమ్మా, దేవి ప్రేరేపించింది కాబట్టి రేటు విషయంలో మీరేమాత్రం ఆలోచించద్దు. అమ్మా, అంతేనంటారా? ఉదయం నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు, ఉపవాసం. కళ్ళు తిరిగి డోంట్ వరీ అండి, షీ విల్ బి ఆల్ రైట్.
కళ్ళు తెరిచింది. చెప్పమ్మా, దేవి 12 కోట్లు తీసుకోమని ప్రేరేపించిందా? 12 లేదే, తను అష్టలక్ష్మి కదా, 8 కోట్లు తీసుకోమని చెప్పింది. 8 కోట్ల? మరి చీపు. అయ్యో శాంతి, కంగారు పడకమ్మా, దేవి 12 కోట్లు తీసుకోమని మళ్ళీ ప్రేరేపిస్తుంది. లేమ్మా. పన్నెండు ఖాయం చేసుకుందాం తల్లి. ఎవరు మీరు? అదేటమ్మా, నేను అగ్ని. ఎహే, అగ్గిలేదు బుగ్గిలేదు. ఎవరక్క ఇతను? హెల్లో. వామ్మో, కొంప ముంచుకు తల్లి. ఇప్పుడు ఆ దెయ్యాల కొంపలు ఎలా ఉన్నావు? అమ్మా, అమ్మలుగన్నమ్మా, 3 పుట్లమ్మ తల్లి, కరుణించి తల్లి. అమ్మా, ప్రేరేపించు. నీకు ఒక్కో అవతారానికి 1 కోటి అంటే 8 కోట్లు ఖాయం చేసుకుందాం. ప్రేరేపించమ్మా, ప్రేరేపించు. అమ్మా, కళ్ళు తెరిచింది. అమ్మా, ఏం చెప్పింది? నమస్తే అగ్ని గారు. అది అప్పుడైపోయింది కానీ ఇప్పుడు ఏం చెప్పింది? 8 అని చెప్పింది. అలాగే. ఇవ్వు అమ్మా పేపర్లు. నా డబ్బులు ఇస్తే. అయ్య బాబా, మళ్ళీ పడిపోయిందేంటి? ఇంకేం ప్రేరేపిస్తుంది? ఆమె కళ్ళు తెరిచింది. మళ్ళీ ఏం ప్రేరేపించిందమ్మా? సాయంత్రం మా అమ్మాయితో డబ్బు పంపిస్తానంది. ఎక్కడికి? అమ్మవారు మా అమ్మాయికి మీ ఇంటి దారి ప్రేరేపిస్తుందంట, తెచ్చిస్తుంది. అలాగే. మరో విషయం, వీటితో పాటు 8 తెల్ల కాగితాల మీద మీ సంతకాలు తీసుకొని తన సన్నిధిలో పెట్టమంది. అంతా అమ్మదయ్యా. అక్క, అంతా అమ్మదయ్యా. ఇదిగోండి. డబ్బులు తీసుకోకుండా పేపర్లు ఇస్తున్నాను, పైగా తెల్ల కాగితాల మీద సంతకం చేసి ఇస్తున్నాను. ఏమీ కాదు కదా. అగ్ని ఇక్కడ నన్ను మోసం చేయడం ఎవ్వరి తరమూ కాదు. ఇవ్వండి. అమ్మా, నిన్న నేను కూడా ఇలాంటి అమ్మవారి బొమ్మ కొని పూజ చేశాను. సేమ్ టు సేమ్. మీరెక్కడ కొన్నారు? మీరు బయలుదేరితే మేం పూజ చేసుకుంటాం, లేకపోతే అమ్మవారు మళ్ళీ ప్రేరేపిస్తే మీకు వచ్చేది కూడా పోతుంది. వద్దమ్మా, వస్తానమ్మా. మంచిది. మీ అమ్మాయి గారిని పంపే ముందు నాకు ఒకసారి ఫోన్ చేయండి. నా నెంబర్ డాక్యుమెంట్స్ లో ఉంది. మరి మీ నెంబరు? 9949978443. అలాగేనమ్మా, వస్తానమ్మా. అమ్మా, వెళ్ళిపోయాడు. ఒక విషయం మర్చిపోయాను బావా. ఏంటిలు? ఆ అగ్ని గనక నిన్ను చూసుంటే కొంప కొల్లేరైపోయేది బావా. ఏంటి? ఆ నగల ఎపిసోడ్ లో ఇంటికి వచ్చినప్పుడు నిన్ను చూశాడు కదా. కరెక్టే కదూ. ఇంకా నయం, వచ్చి పరిచయం చేసుకుందాం అనుకున్నాను. ఇక్కడ కూర్చున్నప్పుడు గుర్తొచ్చింది. లేవలేను, మాట్లాడలేను, టెన్షన్ తో చచ్చిపోయాను అనుకో. అమ్ముడు, నా యాక్టింగ్ ఎలా ఉంది? నువ్వు కేక్ పిన్ని. శాంతి గారు వాళ్ళ అమ్మాయిని పంపిస్తానని ఫోన్ చేసింది. ఇంకా రాలేదేంటి? పేపర్లు ముందే ఇచ్చి తప్పు చేశానా? లేదులే, అమ్మవారు ప్రేరేపించారు కదా, మోసం జరగదు. మీరా మళ్ళీ ఎందుకు వచ్చారు? అరే, ముసుగేసుకున్న భలే గుర్తుపట్టేశావు బాబాయ్. చూడు, నేను చాలా బిజీగా ఉన్నాను. డిస్టర్బ్ చేయకుండా వెళ్తే మంచిది. లేకపోతే ఇద్దరిని లోపల వేయాల్సి ఉంటుంది. ఏ లోపల? ఆ లోపలేనా? పద, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇదిగో, ఆడపిల్లవని కూడా చూడను. నా సంగతి నీకు పూర్తిగా తెలీదు. తెలుసా? నీకు తెలుసా? మా ఇద్దరికి తెలుసు. ఒకవైపే తెలుసుండొచ్చు, రెండో వైపు తెలుసుకోవాలని ప్రయత్నించకండి, మాడిపోతారు. ఆపహే.
ఎదవ సినిమా డైలాగులు నువ్వును. నందిని, యు ఆర్ టాకింగ్ టూ మచ్. అగ్ని అగ్ని ఇక్కడ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ని పట్టుకుని ఏసీబీ వాళ్ళు పట్టుకోలే, సంతోషించు. ఏసీపీ వాళ్ళ నన్నెందుకు పట్టుకుంటారు? ఈ ఇల్లు కొన్నందుకు. అసలు ఈ ఇల్లు నాదని మీకెలా తెలుసు? చెప్పా కదా మావయ్య, మాకన్నీ తెలుసని. తెలిస్తే ఏంటి, వెళ్ళండి అవతలకే. ఏంటి ఈ అమ్మ ఇంకా రాలేదు? ఎవరి గురించి బాబాయ్ చూస్తున్నావు? ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఓ సారీ. అగ్ని, హలో అమ్మ శాంతి, ఏది మీ అమ్మ ఇంకా రాలేదు? నాకు అవతల నైట్ డ్యూటీ టైం అవుతుంది. ఏంటి, కూతుర్ని అల్లుని పంపిరా? మరి రాలేదే? సరే సరే ఉంటానమ్మా. హే, ఇంకా ఇక్కడున్నారు, వెళ్ళండి. ఇంకొక 5 నిమిషాలు ఇక్కడే ఉంటే ఏం చేస్తావో? అగ్గినే. ఇదే నీకు చివరి వార్నింగ్. నోరు జారేవో నీ చేతికి బేడీలేసి అంకుశు సినిమాలో రామిరెడ్డిని తీసుకెళ్ళినట్టు తీసుకెళ్తాను. ఇదిగో, నేను పుట్టక ముందు సినిమాలు నాకెందుకు బాబాయ్? లేవండి, మీతో నాకు మాట్లాడనవసరం, వెళ్ళండి. ఇంతకీ ఇల్లు అమ్ముతున్నావా లేదా? అమ్మను, ఆయన ఉదయం అమ్మేశాను. ఎవరికి? మీలాంటి దుర్మార్గులకు కాదు, అమ్మవారి భక్తులకి. అలాగా బక్క? అమ్మా తల్లి, అమ్మలుగా నమ్మ 3 పూటలమ్మ. వాళ్ళు ఇంకా రాలేదు తల్లి, వాళ్ళ అమ్మని పంపిస్తానన్నారు. నేనే వాళ్ళ అమ్మాయిని బక్క. ఇదిగో బాబాయ్, ఇందులో 8 కోట్లున్నాయి, తీసుకొని పండగ చేసుకో. బీపీ తెచ్చుకోక బాబాయ్, ఆల్రెడీ అమ్మేశావు. నేను మీకు చస్తే అమ్మను. ఆల్రెడీ అమ్మేశావు, పేపర్లు కూడా ఇచ్చేశావు. ఇదిగో, ఇవి జెరాక్స్ కాపీస్. చదివి చించుకుంటావో, లామినేషన్ చేసుకుని కొత్తింట్లో పెట్టుకుంటావో నీ ఇష్టం. దీనిలో నువ్వు సంతకం చేసిన పేపర్ల మీద లంచాలు తీసుకుని ఇల్లు కొన్నావని, మనసా వాచా కర్మేణ ఈ ఇల్లు నందినికి అమ్మేస్తున్నావని, ఇందులో ఎలాంటి బెదిరింపులు బలవంతము లేదని, ఇంకా చాలా చాలా ఉన్నాయి. సో నువ్వు ఇప్పుడు 8 కోట్లు తీసుకుని వెళ్ళు, నైట్ డ్యూటీకి టైం అవుతుంది. ఒసేయ్, నువ్వింత దుర్మార్గురాలు అనుకోలేదు. థ్యాంక్స్. నువ్వింత రాక్షసు అనుకోలేదు. మెనీ మెనీ థ్యాంక్స్. నువ్వింకా ఆపే, ఎక్కువ మాట్లాడావనుకో బ్రీఫ్ కేస్ పట్టుకొని పరిగెడతాం. అప్పుడు నువ్వేం పేకలేవు. ఎప్పుడోకప్పుడు దొరక్కపోవే. భూమి గుండ్రంగా ఉంది, అది తెలుసుకో. పోవయ్యా, భూమి గుండ్రంగా ఉంది, సూర్యుడు వేడిగా ఉంటాడు, చంద్రుడు చల్లగా ఉంటాడు అంటూ సైన్స్ పాఠాలు చెప్పకుండా డ్యూటీకి వెళ్ళు. బావా, ఇదిగో డబ్బులు జాగ్రత్త. ఇల్లు పోగొట్టుకున్నట్టు ఇవి కూడా పోగొట్టుకున్నావనుకో, అరటి పళ్ళు అమ్మేవాడి దగ్గర కూడా లంచం తీసుకోవాల్సి వస్తుంది. బాయ్ బాబాయ్, థ్యాంక్ యూ. బాయ్. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. అవును చరిత, మా కోడలు కట్నం కింద ఇచ్చిన ఇంటినే 7 స్టార్ హోటల్ గా మార్చబోతున్నాం. ఆ బిల్డింగ్ కొనింది మన డబ్బులతోనే అని తెలిస్తే నువ్వు అందరినీ షూట్ చేసి పారేస్తావు. అవునవును, నందిని అండ్ నందిని అని పేరు కూడా పెట్టేశాను. చరిత, నేను మళ్ళీ కాల్ చేస్తాను. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. గాడ్ బ్లెస్ యూ. ఇదిగోండి అత్తయ్య, ఇంటి కాగితాలు. వెరీ గుడ్. కోడలంటే ఇలా ఉండాలి, నా అభిరుచికి తగ్గట్టు, నా స్టేటస్ కి సరిపోయినట్టు ఉంది. చెప్పేది మీకే. నాకా? నందినికి చెప్తున్నావు అనుకున్నాను, అయినా నాకు చెప్పడం ఎందుకు? ఎందుకో మీకు తెలుసు, నాకు తెలుసు. నాకు కూడా తెలుసులే అత్తయ్య, మామయ్య చెల్లి కూతురైతే ఇలా ఉండదు అనే కాని అర్థం. సరే సరే. ఇంట్లో అందరు బాగున్నారా నందిని? సూపర్ అత్తయ్య. అమ్మా, వంట అయిందా? ఇంకా మనం హోటల్ స్టార్ట్ చేస్తే ఇంట్లో ఈ మాటే వినిపించదు. హాయిగా రోజు 7 స్టార్ హోటల్లోనే భోంచేయొచ్చు. నందిని, ఏంటిది చీపుగా తిండికి మొహం వాచినట్టు? మన స్టేటస్ కి 7 స్టార్ హోటల్లో భోంచేయడం గొప్ప అనుకోకూడదు, అర్థమైందా? అయినా ఇంకేం మాట్లాడద్దు. అసలు మీ ఇంటిలి పాతికి ఈ మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఏంటో అర్థం కాదు. సింప్లిసిటీ నందు. మరీ ఇంత సింప్లిసిటీయా? చూసే వాళ్ళకి వీళ్ళు అసలు రిచ్ అనిపించరు, కనిపించరు. అంతెందుకు, ఈ పేపర్స్ నా చేతికొచ్చేదాకా నేను అనుకోలేదు. భలే వారే అత్తయ్య, బాలీవుడ్ స్టార్ నానా పాటేకర్ తెలుసా?
ఆయనకి ఎన్ని కోట్లున్నా ఇప్పటికీ కూడా సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ లోనే ఉంటాడంట. షూటింగ్ కి కూడా ఆటోలోనే వెళ్తాడంట. మేం కూడా అలాగే అనుకోండి. ఏం మావయ్య? నువ్వు ఇదిగో ఇందులో నన్ను ఇన్వాల్వ్ చేయదు. నువ్వు మీ అత్తయ్య చూసుకోండి ఫేస్ టు ఫేస్. గిరి, నువ్వు హోటల్కి ఎండీగా ఉండరా. అలాగే అమ్మా. మరి నేను నిన్నెక్కడుంచాలో తర్వాత ఆలోచించి చెప్తాను. ఎక్కడా తగ్గదు. రేపటి నుంచి స్టాఫ్ ని రిక్రూట్ చేయడం మొదలు పెట్టాలి. ఇంజనీర్లను కలిసి ప్లాన్ అప్రూవ్ చేయించాలి. అబ్బో, చాలా పనులున్నాయి. ముందు అఖిలాండేశ్వరికి కాల్ చేసి నేనేంటో నిరూపిస్తాను. లేకపోతే దానికి అంత పొగరా. మరి కాత్యాయని ఆంటీకి కాల్ చేసి చెప్పరా? ఎందుకు చెప్పను? బాగా గుర్తు చేసావు. అసలు నీకు సంగతి చెప్పడం మర్చిపోయాను నందిని. ఏంటత్తయ్య అది? కాత్యాయని కోడలు పద్మ మంచి డిసిప్లిన్ అని చెప్పింది కదా. చెప్తే? వంటలు కూడా బాగా చేస్తుందని చెప్పింది కదా. చెప్తే? అలాంటి ఉత్తమరాలు మన హోటల్ కి చీఫ్ షెఫ్ గా చేస్తుందేమో అడుగుదాం అనుకుంటున్నాను. వంట నేను కూడా చేస్తాను కదా. నీకా హుందాతనం లేదు. ఊరికి మిడిల్ క్లాస్ మాటలు మాట్లాడతావు. 7 స్టార్ హోటల్ కి చీఫ్ షెఫ్ అంటే ఎలా ఉండాలి? మన రేంజ్కి తగ్గట్టు ఉండాలమ్మా. కరెక్ట్. అందుకే కాత్యాయని కోడల్లాంటి ఉత్తమరాల్ని తీసుకుందామని డిసైడ్ అయ్యాను. ఇవే ఈ మిడిల్ క్లాస్ వెక్కిరింపులే వద్దు అనేది. అదేంటందు వెక్కిరింపుల్లో కూడా స్టేటస్లుంటాయా? ఎందుకుండవు? ఒకసారి మనలాంటి హై సొసైటీ పీపుల్ ని చూడండి, మీకే తెలుస్తుంది. రేపు కోడలు పద్మని కలుద్దాం, రెడీగా ఉండు. హో, ఆవిడ గారి పేరు పద్మనా? ఇదిగో ఈ మధ్య తరగతి నిట్టూర్పులే వద్దు అనేది. అందుకే కోడలు పద్మని తీసుకుందాం డిసైడ్ అయ్యాను. మావయ్య, మీ ఆవిడకి బాగా. ఇప్పుడేం చూసావు? రాను రాను ఇంకా చూద్దు గాని. అత్తయ్య కన్నా ముందు ఆ కోడల పద్మ ఎలాంటిదో రేపు నేను చూస్తా.